హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమైనా కూర్చుంటానన్నాడు ఏంటి? మీరు ఎందుకు వెనక్కి వెళ్తున్నారు? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 48వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 48వ వచనాన్ని చదువుకుందాం. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం అలాగే కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అత్యంత ప్రేమ, కృప, కనికరములు కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి జరిగిన ఆరాధన ఇప్పటివరకు తోడు నడిపించినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో ఏకలను ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి నీ కృపలో బలపరచండి. మీరే సహాయం చేయండి. నీ గొప్ప ఆదరణ చేత మాకు మీ గొప్ప కృప అనుగ్రహించండి. ఇది ఆస్తుని నన్ను నీ సిలువ చాటను మరుగు చేసుకోండి నాయన. ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న ప్రతి వారు జీవితాలు మారునట్టి మాటలు మాకు వినిపింప చేయండి. మా అందరితో మీరు మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి చేరివచ్చిన మీకు అందరికీ కూడా యేసయ్య నామములందరికీ వందనాలండి. దేవుడు మనలని మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా, జాగ్రత్తగా కొద్దిసేపు దేవుని మాటలు ఆలకించే ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మన ధ్యానము కొరకు సంఖ్యాకాండం 16వ అధ్యాయం 48వ వచనాన్ని మనము చదువుకోవడం జరిగింది. హల్లెలూయా. ఈ మాట మనం గమనించినట్లయితే, అతడు చచ్చిన వారికిని బ్రతికిన ఉన్న వారికిని మధ్యను నిలవబడగా తెగులు ఆగెను అనే మాట ఇక్కడ కనబడుతుంది. ఈ మాట మనకి ఇంకా స్పష్టంగా అర్థమవ్వాలి అంటే, దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయము ఈ సంఖ్యాకాండ 16వ అధ్యాయాన్ని మొదటి నుంచి మనం ఒకసారి పరిశీలనగా చూస్తే మనందరికీ తెలిసిన ఒక ముఖ్యమైన సంఘటన ఈ యొక్క భాగములో కనబడుతుంది. అదే కోరాహు తిరుగుబాటుకి సంబంధించిన సంఘటన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. ఈ 16వ అధ్యాయములో కోరాహు అతని స్నేహితులైనటువంటి దాతాను, అభిరాములు, వారితో పాటుగా మరికొంతమంది కలిపి దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి విరోధంగా తిరుగుబాటు చేశారు. ఎవరు వీరు అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీల్లో కొద్దిగా పేరున్నవారు, గౌరవించబడుతున్నవారు, మర్యాద కలిగిన వారు. వీరు ఒక్కొక్క భాగంలో చూస్తే వీరు ఒక భాగానికి పెద్దలు అనే మాట కూడా మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇటువంటి ఒక మంచి స్థాయిలో ఉన్న ఈ కోరాహు కావచ్చు, దాతాను కావచ్చు, అభిరాములు కావచ్చు, వీరు దేవుని సన్నిధికి విరోధంగా తిరుగుబాటు చేశారు. దేవుని సన్నిధికి విరోధంగా వారు తిరుగుబాటు చేశారు. ఎందుకు తిరుగుబాటు చేశారు అంటే, వారి ఆలోచన ఒకటే, ఇక్కడ మాకు ఆధిక్యత తక్కువైపోతుంది, ఇక్కడ మాకు రావలసిన స్థాయి అధికారం మాకు రావట్లేదు, ఇక్కడ మాకు రావలసిన స్థాయి గౌరవం మాకు లేదు. ఇంకొకలాగా చెప్పాలంటే, మా గౌరవాన్ని మోషే దొంగిలిస్తున్నాడు, దైవజనుడు మా యొక్క పైన నాయకుడిగా ఉండి మమ్మల్ని అందరినీ కిందకి తొక్కేస్తున్నాడు అన్న టైప్లో వారు ఆలోచించడం ప్రారంభించారు. స్తోత్రం చెల్లిద్దామా?
హల్లెలూయా, హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నిజంగానే వీరికి ఎలాంటి అధికారాలు కానీ ఆధిక్యతలు కానీ ఇవ్వకుండా నిజంగానే మోషే వీరి యొక్క గౌరవాన్ని దొంగిలిస్తున్నాడా, వీరిని నిజంగానే అణిచివేయాలని ప్రయత్నిస్తున్నాడా అంటే లేదు. ఒకసారి చదువుదాం. 2వ వచనాన్ని చదవండి. 16వ అధ్యాయం 2వ వచనము. ఇశ్రాయేలీయుల్లో పేరు పొందిన చాలండి, స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి మంచిగా. హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా ఆలకించే ప్రయత్నం చేయండి. ఇదే అధ్యాయంలో ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే కూడా ఈ కోరాహుతో పాటు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇశ్రాయేలీయులలో పెద్దలుగాను, ఇశ్రాయేలీయులలో వారొక ముఖ్యులుగాను కనబడుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు, 16వ అధ్యాయం 1వ వచనంలో చదివితే లేవీకి మునిమనవడు, కహాతుకు మనవడు, ఇస్హారు కుమారుడైనటువంటి కోరాహు అనే మాటను మనము చూడగలుగుతాం. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఈ కోరాహు వాస్తవానికి ఏ లేవి గోత్రానికి చెందినవాడు అని అందరికీ తెలిసి ఉండవచ్చు. అయితే ఇతడు లేవి గోత్రములో ఏ భాగానికి చెందినవాడు అని చూస్తే ఇతడు కహాతు అనే ఒక విభాగానికి చెందినవాడిగా ఇతను చూడగలుగుతాం. స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. లేవీలలోనే కహాతీలు అనబడిన ఒక వంశం ఉండేవాళ్ళు. ఆ వంశానికి సంబంధించిన వాడే ఈ కోరాహు. నా మాటలు కొంచెం అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఇశ్రాయేలీల్లో లేవీలలో 3 వంశాలు ఉండేవారు. ఇశ్రాయేలీలలో లేవీలను దేవుడు కోరుకున్నాడు, లేవీలను దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. ఆ లేవీలలో కూడా 3 విభాగాలు లేకపోతే 3 వంశావళులు ఉండేవి. ఒకటి కోరాహీలు, 2 మొరారీలు, 3వదిగా గెర్షోనీలు. 3 భాగాలుగా మనము చూడగలుగుతాం. స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. ఈ 3 భాగాల్లో ఉన్న వారికి కూడా దేవుడు 3 రకాల పనులు అప్పగించాడు తన మందిరంలో చేయడానికి. కానీ కహాతీలు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు మరి శ్రేష్టమైన పరిచర్య ఇచ్చాడు. వారికి ఇచ్చిన పరిచర్య ఏంటి అంటే వారు మందసాన్ని మోయాలి, బలిపీఠాన్ని మోయాలి, దీపవృక్షాన్ని, ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉన్న వాటిని అతి ప్రాముఖ్యమైన వాటిని మోయవలసిన బాధ్యత దేవుడు కహాతీయులకి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. మీకు ఎంతమందికి గుర్తుంది, దావీదు ఒక రోజున మందసాన్ని తీసుకొని రావాలని బయలుదేరి వెళ్తాడు. మీకు ఈ సంఘటన గుర్తొస్తే బాగుంటుంది. దావీదు మందసాన్ని తీసుకొస్తానికి వెళుతూ ఉండగా దావీదు మందసాన్ని తీసుకొచ్చే సమయంలో ఒక మంచి ఎడ్ల బండి మీద పెట్టుకుని తీసుకొస్తున్నాడు. మంచి ఆర్భాటంతో, అంగుతో, మంచి సందడిగా మందసాన్ని తీసుకొస్తున్నాడు దావీదు. వాస్తవానికి దావీదు దేవుడంటే భయముతో, భక్తితో, దేవుని మందసం నా దగ్గర ఉండాలన్న ఆశతో ఆ మందసాన్ని తీసుకొస్తుంటే దారి మధ్యలో అనుకుంటా చెయ్యి చాపి మందసాన్ని పట్టుకోబోతే అక్కడికక్కడే చచ్చిపోతాడు. దావీదుకి వెంటనే భయమేసి ఆ మందసాన్ని అక్కడే వదిలిపెట్టేసి నేను ఏదో నా మనస్సులో ఉన్న భక్తిని చాటుదామని ఈ మందసాన్ని తీసుకొస్తే ఈ మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఇంత పెద్ద అనర్థం జరిగింది, ఇంత పెద్ద ఒక నాశనం ఇక్కడ ఏర్పడిందని అక్కడ దావీదు భయపడిపోయి ఆ మందసాన్ని తీసుకెళ్ళి ఓబేదేదోము ఇంటిలో పెడతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నా మాట కొంచెం అర్థం చేసుకోండి. దావీదు భక్తిగా, భయంగా తీసుకొస్తుంటే మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు అనర్థం ఎందుకు జరిగింది? అశుభం, నాశనం ఎందుకు జరిగింది? దావీదు మంచి టైం చూడలేదంటారా? పంచాంగం ప్రకారం ఆ రోజు దోషం ఉందంటారా? లేకపోతే ఎడంకాలు ముందుగా పెట్టాడంటారా? అదిగో అదేదో అంటుంది. పోనీ అలాగే ఏమైనా సౌండ్ వచ్చిందంటారా మొదలు పెట్టే ముందు? చెప్పాలి. మధ్య ఎక్కడో ప్రార్థనకి వెళ్ళాను, వాళ్ళే మహాపట్టింపు.
పేరుకే ఇక ఏదో ప్రార్థన, అంత టైం అంతా వాళ్ళే చెప్పారు. నాకేం ప్రార్థన మొదలు పెట్టంగానే ముక్కు అంత దురదొచ్చేస్తుంది. ఇక బాధ కాదనుకోండి. ఏం జరిగింది? దావీదు ఆ మందసాన్ని తీసుకొచ్చే సమయంలో అక్కడ అనర్థం జరిగింది. దేనికి జరిగింది? హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తా, జాగ్రత్తగా వినండి. వాస్తవానికి అక్కడ అనర్థం ఎందుకు జరిగిందంటే, దావీదు మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఒక కొత్త ఎడ్ల బండిని తయారు చేయించి దానికి 2 మంచి ఎడ్లని కట్టి ఆ ఎడ్ల బండి మీద పెట్టుకుని తీసుకొస్తున్నాడు మందసాన్ని. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. వాస్తవానికి మందసము తీసుకొని రాబడవలసిన విధానం అది కాదు. దేవుడు ముందుగానే కహాతీయులకు ఆజ్ఞాపించాడు, మీ జీవిత కాలం అంతయు కూడా మందసము ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ మందసాన్ని మీరే మోయాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. లేవీయుడైనా సరే వాడు కహాతు వంశానికి చెందినవాడు కాకపోతే ఆ మందసాన్ని మోసే అధికారం, అవకాశం వాడికి లేదు. కేవలం కహాతు వంశానికి మాత్రమే, లేవీయులలో కూడా కహాతు వంశానికి మాత్రమే దేవుడు ఆ అధికారం ఇచ్చాడు, ఆ అవకాశం ఇచ్చాడు. అందుకని దావీదు ఎడ్ల బండి మీద తీసుకొస్తాంటే దేవుడు దాన్ని ఒప్పుకోవాలి, ఆ పని మధ్యలోనే ఆపేశాడు. సరే, ముందుకెళ్దాం. మన ధ్యానం ఈరోజు ఆ సంఘటన ఇంకోసారి ధ్యానం చేద్దాం. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, వాస్తవానికి అక్కడ తిరుగుబాటు చేసిన వారు ఎవరైతే ఉన్నారో, దేవుని ఉగ్రత పాలైన వారు ఎవరైతే ఉన్నారో, వారందరూ కూడా ఏదో ఒక స్థాయిలో దేవుని చేత ఆశీర్వదింపబడిన స్థానంలోనే ఉన్నారు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. వారంతా కూడా హెచ్చింపబడిన వారిగానే కనబడుతున్నారు. వారంతా కూడా దీవించబడిన వారిగా, కొంతమంది పెద్దలుగా, కొంతమంది కహాతు వంశంలో శ్రేష్టమైన పరిచర్య చేసే వారిగా, ఇలా ఒక్కొక్కరికి ఒక మంచి స్థానంలో ఉన్నారు. మరి ఎందుకో తిరుగుబాటు చేశారంటే, వారు అక్కడితో సరిపెట్టుకోవట్లేదంట. వారు కోరుతుంది ఏంటంటే, అక్కడ వారికి దేవుని మందిరము పైన కూడా అధికారం కావాలని కోరుతున్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, వాస్తవానికి ఈ రోజున ఇదంతా కాదు మనం ధ్యానించాల్సింది. మనం ధ్యానించవలసిన భాగంలోకి వెళ్ళబోయే ముందు మీకు అందరికీ ఈ సంఘటన వివరించాలన్నదే నా ప్రయత్నం. జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చిన్న మాట చెప్తాను. దేవుని సంఘానికి, దేవుని మందిరానికి, దేవుని సన్నిధానానికి మనం వచ్చేటప్పుడు చాలా సందర్భాల్లో మనందరి హృదయాల్లో కూడా, మనందరి జీవితాల్లో కూడా మందిరములో నేను ఒక మంచి అధికారం కలిగిన స్థాయిలో ఉంటే బాగుండు అనుకుంటాము. నేను మందిరములో అందరిలో కల్లా ఒక మంచి గౌరవించబడే స్థాయిలో ఉంటే బాగుండు అనుకుంటాము. నా మాట జాగ్రత్తగా ఆలకించే ప్రయత్నం చేయండి. మనమే కాదు, యేసు ప్రభు వారి శిష్యులు కూడా ఏమనుకున్నారంట ఒకరోజు. వాస్తవానికి ఒకరోజు యేసు ప్రభు వారి దగ్గరకు ఒక పెద్ద తగాదనే వచ్చింది. ఏంటి ఆ తగాదా అంటే, యేసు ప్రభు వారి దగ్గర 100 మంది ఉండేవాళ్ళు, ఆయన వెంబడించేవాళ్ళు. 100 మంది ఉండేవాళ్ళు. ఆ 1000 మందిలో కూడా చాలామంది ఆయన క్రమంగా వెంబడించేవారు ఉండేవారు. వారందరిలో కూడా ఆయన ఎంతమందిని తన శిష్యులుగా పర్మనెంట్గా ఏర్పాటు చేసుకున్నాడు? 12 మందిని. మనందరికీ బాగా తెలుసు కదండి. ఆ 12 మందిని తన యొక్క శిష్యులుగా ఆయన నియమించుకున్నాడు. ఇప్పుడు ఈ 12 మందిలోనే ఒక గొడవ మొదలైంది. ఇంతకీ మన 12 మందిలో పెద్ద ఎవడరా అని మొదలైంది. మన యోహాన్ గారు కాస్తంత తెలివైన వాడు అనుకుంటా వాళ్ళ అమ్మగారిని పిలుచుకొచ్చేసాడు. పిలుచుకొచ్చేసి, మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మత్తయి సువార్త, మార్కు సువార్త, ఆ సువార్తలన్నీ కూడా కొంచెం ఆఖరి 5 అధ్యాయాలు చదివితే మీకు ఆ సంఘటనలు కనపడతాయి. డైరెక్ట్గా వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చేసారు. వాళ్ళ అమ్మగారిని తీసుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఆ మాటలు లేవు. యేసు ప్రభు వారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారితో రికమెండేషన్ చేపిస్తున్నారు. ఏమని రికమెండేషన్ చేపిస్తున్నారు? ప్రభువా, నీవు సింహాసనాసీనుడివై ఉండగా నా కుమారులో ఒక కుమారుడు నీ కుడి వైపున, ఒక కుమారుడు నీ ఎడమ వైపున. వాస్తవానికి వారు యేసు ప్రభు వారి రాజ్యం ఎలాంటిదనేది పూర్తిగా అప్పటికి గ్రహించలేదు. వారు పునరుద్ధానము ఇవన్నీ అప్పటికి చూడలేదు.
వారు ఇంకా యేసయ్య ఒక భౌతిక సంబంధమైన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడేమో అన్న ఒక చిన్న ఆలోచన కూడా వారికి ఉంది. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వారు ఆశగా ఆసక్తితో వారు యేసు ప్రభువు వారిని ఏమని అడుగుతున్నారంటే, అయ్యా నా కుమారులు ఒకరు నీ కుడివైపున. మన పేతురు గారు ఊరుకుంటారా? వాళ్ళ అమ్మనట్టు నెలనిచ్చి, ఎరా మీ నాన్న కూడా పిలుచుకురాపోయావా, మీ బాబాయ్ పెద్దనాన్న ఇంకా ఎవరైనా ఉండారని పిలుచుకురాపోయారా? మామూలుగా మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ఆ ఏటి ఏమైంది ఏంటి, దేనికి అంత కోపడుతున్నావు ఏంటంటే, మీరే వెళ్ళిపోయి యేసు ప్రభు వారు కుడి పక్కన కూడా ఎడం పక్కన కూడా మీరిద్దరే కూర్చోంటారు అన్నదమ్ములు, మేమందరం ఒక మూల చీపర కట్టలా కూర్చుంటాం అని చెప్పేసి అంటున్నారు. యోహాను గారు యాకోబు గారు అంటున్నారు, దాంట్లో తప్పే ఉంది, మేము యేసయ్యని ఎంతకాలం నుంచి వెంబడెత్తున్నాం, యేసు ప్రభు వారు పక్కన కూర్చునే అధికారం మాకు లేదు అంటే, మీరిద్దరే కూర్చోండి రా కాదంటున్నారు. ఎవరు కాదంటున్నారు? మీరిద్దరే కూర్చోండి, మేమందరం వెళ్ళి ఏదో మూల కూర్చుంటాం అని అంటున్నారు. అలా వారందరి మధ్య ఓ తగాద మొదలైపోయింది. ఇంతకీ మాలో ఎవరు గొప్ప, మాలో ఎవరు గొప్ప, మాలో ఎవరు గొప్ప, మాలో ఎవరు గొప్ప? ఆ తగాద యేసయ్య దగ్గరికి వెళ్ళి అంత పెద్ద తగాద అయిపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త, జాగ్రత్త. మందిరములో దేవుని సన్నిధిలో మనం ఉంటూ ఉండగా, పరిచర్యలో సంఘములో మనం భాగమవుతూ ఉండగా, వీలైనంత వరకు మనల్ని మనము తగ్గించుకోవడానికి ఇష్టపడే వారమై ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. యేసు ప్రభువు వెంటనే తన శిష్యులందరినీ పిలిచి అంటారు, చిన్నపిల్లల ఏంట్రా తగదలు, ఏంటి తగదు? అమ్మో, మహాభక్తులు 12 మంది అపోస్తుల్ని అరే ఒరే అంటున్నానని కాదు, ఆ సంఘటన వివరించడానికి ఏదో చిన్న ఉదాహరణగా చెప్పే కానీ ఆ భక్తుల్ని ఒక్క మాట మాత్రం తూలే అంత యోగ్యుడిని నేను కాదు, మామూలుగా చెప్తున్నా అంతే సంఘటన అర్థం అవ్వడానికి. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలకించండి. యేసయ్య అంటాడు, మీలో ఎవరు పెద్దవారు, ఎవరు గొప్పవారు అని అంతగా మీలో మాలో ఎవడు అందరికంటే ఎక్కువ, అందరికంటే గొప్ప ఎవరని మీరు అంతా ఆలోచిస్తున్నారు కదా. వాస్తవానికి మీలో ఎవరైతే పెద్దగా ఉండాలి, అధికారం కలిగి ఉండాలి, లేకపోతే అందరికంటే హెచ్చుగా ఉండాలనుకుంటాడో వారందరికంటే తగ్గించబడిన వారై ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ ఒక మాట రాయబడుతూ ఉంటుంది, చిన్న పిల్లవాడిని తీసుకుని, ఇదిగో ఈ చిన్న పిల్లవాని వలె ఉండువాడే. అది మందిరములో మనమందరము కూడా అందుకని వీలైనంత వరకు మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభు సన్నిధిలో తగ్గించబడడానికి ఇష్టపడేవారిగా మనం ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మనమున్న స్థాయి, మనమున్న స్థానము సమస్తాన్ని కూడా ప్రభు సన్నిధిలో ఒక పక్కన పెట్టి, ఆయన కనికరము చొప్పున, ఆయన కృప చొప్పున వినయము కలిగిన వారమైన పాదాలు ఎదుట మనం సిద్ధపడాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. బైబిల్ కాలేజీలో ఉండగా మా స్నేహితులు అందరం కూడా బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు మాకు చాలామంది టీచర్లు ఉండేవాళ్ళు. పని చేయడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం డ్యూటీ టైంలో. ఎందుకు? ఆ డ్యూటీలన్నీ మానిటర్ చెప్పాడు కాబట్టి. అదే కనుక ఎవరైనా సార్ ప్రత్యేకంగా పిలిచి, జస్వంత్ ఇటు రావు సారి కొంచెం వెళ్ళి ఆ పని ఏంటో చూడు అని చెప్తే, అసలు అది ఎంత పెద్ద పని అయినా కానీ, నన్ను ఎవరు పంపించారో తెలుసా? డీన్ సార్ పంపించారా పని చేసుకురమ్మని అని చెప్పేసి, అది ఎంత పెద్ద పని అయినా, ఎంత కష్టమైనా, ఎంత ఎండైనా, ఎంత చెమటైనా సరే ఆ పని అట్టబట్టి అవజేసి వచ్చేవాళ్ళు. ఎందుకు? ఆయన చెప్పాడు అనగానే ఏదో ఒకలాంటి గొప్పతనం. దేవుని పిల్లలారా, చాలాసార్లు మనం కూడా గొప్పవారిగా ఉండాలని ఇష్టపడతాం. లోకములోనే కానీ దేవుని సన్నిధిలోనే కానీ మనం గొప్పతనాన్ని ఆశపడకూడదు. ఇక్కడే కాదు, దేవుని సన్నిధిలోనే కాదు, లోకములో కూడా మనం గొప్పతనాన్ని ఆశపడకూడదు. మనము ఆశపడకుండా ఉంటేనే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని గొప్పవారిగా చేస్తాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, నేను ఆశీర్వదించబడాలి ప్రభువా, నేను దీవించబడాలి ప్రభువా అని కోరుకోవడంలో తప్పులేదు. ప్రభువా, నేను చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికంటే నేను ఓ మెట్టు పైకి ఉండాలంటే వాళ్ళందరూ మనకంటే ఓ మెట్టు కిందకు ఉండాలని మనం ఏం చేస్తున్నాం మనం? నేను వీళ్ళందరికంటే ఓ మెట్టు పైకి వాళ్ళ సంగతి నీకెందుకు, నీ ఆశీర్వాదం నువ్వు కోరుకో, అంతేగాని వాళ్ళకంటే నేను పైన ఉండాలి, వీళ్ళకంటే నేను అంటే మనం దీవించబడాలని కోరుకోవడంతో పాటుగా ఎవరు తగ్గించబడాలని కోరుకుంటున్నాము? మన చుట్టుపక్కల ఉన్నవారు మనకంటే ఓ మెట్టు కిందకి. అది అప్పటికి దేవుడు అంగీకరించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా,
హల్లెలూయా. మన అవసరాలు తీర్చబడడానికి మనకి ఏమి కావాలో, మనకి ఏమి అవసరమై ఉన్నదో దాని కొరకు మనం ప్రార్థించాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇంకొక మాట కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత స్థాయికి మనం ఎదిగినా సరే ఎవరి విషయములో కూడా మనము చులకన భావాన్ని చాలాసార్లు చాలామంది విశ్వాసాల జీవితాలను చూస్తామన్నప్పుడు మొదట్లో చాలా భక్తిగా ఉంటారు, యథార్థంగా ఉంటారు, విశ్వాసంగా ఉంటారు. రోజులు గడిచే కొద్దీ, దినాలు గడిచే కొద్దీ, కాలం మారే కొద్దీ, దేవుడు వారిని దీవించే కొద్దీ మిగతా వారందరూ వారి దృష్టిలో చాలా చులకనైపోతూ ఉంటారు. జాగ్రత్త. దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా సాత్వికులమై ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి. కోరాహుకి పరిచర్య చేసే కృప ప్రభు ఇచ్చాడు. కానీ కోరాహు అంటున్నాడు, నేను మందిరం పైన అధికారిగా ఉండడానికి మీరు ఒప్పుకోవట్లేదు. అధికారులు ఎక్కువ ఉంది అవసరం, పరిచారకులు, ప్రార్థనా పరులు కావాలి సంఘంలో. ముందుకెళ్దాం. కోరాహు ఎప్పుడైతే ఆ రీతిగా తిరుగుబాటు చేశాడో మనందరికీ తెలిసిందే. దేవుడు దాన్ని అంగీకరించలేదు, దాన్ని ఒప్పుకోలేదు. వాళ్ళందరూ కూడా తమ దోపార్తులు పట్టుకుని మందిరానికి విరోధంగా, లేకపోతే దేవుని వాక్యానికి విరోధంగా, దేవుడు చెప్పినట్టు కాకుండా దేవుడు చెప్పనట్టుగా దేవుని సన్నిధికి వచ్చారు. దోపార్తులు పట్టుకుని వచ్చారు. పరిశుద్ధ స్థలము నుండి అగ్ని వచ్చింది, వారిని కాల్చింది. అదంతా మనకు తెలిసిన విషయమే. ముందుకెళ్దాం. ఇప్పుడు ఒకసారి 41వ వచనాన్ని చదవండి. ఈరోజు మన ధ్యానానికి కావలసిన మాట 41వ వచనము. మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరి అని చెప్పి, స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నా మాట ఒక మాట జాగ్రత్తగా ఆలకించండి. కోరాహు కావచ్చు, దాతాను కావచ్చు, అబీరాము కావచ్చు, వీరితో ఉన్న ఈ కుటుంబం అంతా కావచ్చు, వీరి యొక్క జనాంగం అంతా కావచ్చు, వారు ఎందుకు అసలు చంపబడ్డారు? దేవుడు వారిని ఎందుకు చంపాడు? వారు మందిరానికి, లేకపోతే దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి విరోధంగా తిరుగుబాటు చేశారు. మోషే మహాభక్తుడు చెప్పాడు, నాయనా ఇది కరెక్ట్ కాదు, మీరు ఆగండి అని చెప్పినా సరే వారు ఏం చేయలేదు, ఆగలేదు. దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశారు కాబట్టి వారు ఏమయ్యారు? స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మాట 41వ వచనంలో కనబడుతుంది. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా తిరగబడి ఏమంటున్నారంట? మీరు యెహోవా ప్రజలను చంపివేశారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఆలకించండి. దేవుని పిల్లలంటే ఎవరు అసలా? దేవుని మాట వినేవాళ్ళ, దేవుని మాటకు ఎదురాడేవాళ్ళ? దేవుని మాట వినేవాళ్ళే కదా దేవుని పిల్లలంటే. నేను మాట అంటాను, కోరాహు, దాతాను, అబీరాములు దేవుని మాట వినలేదనే కదా దేవుడు వాళ్ళని చంపింది. మరి ఇక్కడ ఇశ్రాయేలీయులందరూ తిరుగుబాటు చేసి ఏమంటున్నారంట? మీరు దేవుని ప్రజలను చంపేశారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా ఆలకించే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇశ్రాయేలీయుల సర్వ సమాజము తిరగబడి అంటున్నారు, మీరు దేవుని ప్రజలను చంపివేశారు. కానీ వాస్తవానికి వారు దేవుని ప్రజలైతే వారు చనిపోవాల్సిన అవసరం లేదు కదా. నేను మాట అంటాను, ఒకరిని చంపివేయడానికి కానీ, ఒకరిని నాశనం చేయడానికి కానీ అసలు మోషేకి అధికారం కానీ, మోషేకి ఆ శక్తి కానీ ఎవరిచ్చారు? అసలు ఆ భూమి నెరవేర్చేటట్టు, పరిశుద్ధ స్థలం నుండి అగ్ని వచ్చేటట్టు ఎవరు చేశారు? మోషే గారు ఏమైనా చేయగలడా? ఏమండి, మనం అందరం కూడా ఒట్టి మనుషులమే కదండి. మోషే గారు కూడా మనలాంటి మనిషే కదా. భూమి నెర విడుచును కాకంటే ఇప్పుడు ఏమన్నా నెర అక్కడ పడిపోద్దా? మోషే గారు కూడా మనలాంటి మనిషే కదా. మరి అక్కడ ఆ కార్యం ఎలా జరిగింది? దేవుని శక్తిని బట్టి, దేవుని యొక్క అధికారమును బట్టి అక్కడ కార్యం జరిగింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అయితే నా మాట జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇశ్రాయేలీయుల సర్వ సమాజం అంటున్నారంట, మీరు దేవుని పిల్లలను చంపేశారు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అంటే వీరు కనీసం గ్రహించుకోలేకపోతున్నారు, కనీసం అర్థం చేసుకోలేకపోతున్నారు ఎవరు దేవుని ప్రజలు, ఎవరు దేవునికి విరోధమైన వారు అనేది.
వాస్తవానికి ఈ అధ్యాయములో ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, తర్వాత ఈ వచనాల కిందకి వెళితే ఒక భయంకరమైన తెగులు ఇశ్రాయేలీయుల మధ్య మొదలైంది. ఆ తెగులుకి కారణం ఏంటి, ఆ తెగులు ఎందుకు వచ్చింది అని చూస్తే దానికి కారణం ఏంటో చెప్పమంటారా? వారు ఎవరు దేవుని ప్రజలనేది సరిగ్గా గ్రహించకుండా, దేవుని ప్రజలైన, దేవుని సేవకులైన, దేవుని చేత పంపబడిన వారైన మోషే అహరోనులకు విరోధంగా తిరగబడి దేవునికి విరోధంగా మాట్లాడుతున్నటువంటి కోరాహు యొక్క సంబంధికులకి సపోర్ట్ చేస్తున్నారు. దేవుని పిల్లలారా, నేను చాలాసార్లు మీకు చెప్పినట్టుగా గుర్తు, ఒక మాట మీకు జ్ఞాపకం ఉందో లేదో, మనకి ఏదైనా ఒక దర్శనం వచ్చినప్పుడు, లేకపోతే మనకి ఏదైనా ఒక ప్రత్యక్షత కలిగినప్పుడు, లేకపోతే మనము ఏదైనా ఒక ఆత్మ సంబంధమైన విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి? దైవ సేవకులతో, ఇక తెలిసిన విషయమేలే. ఇంకా ఎవరితో మాట్లాడచ్చు? ఎవరితో దేవుడే మీకు దర్శనం ఇచ్చాడండి, దాన్ని అనేకులతో పంచుకోవాలనిపించింది, దేవుడు ఒక మంచి అనుభవాన్ని మీకు నేర్పిస్తున్నాడు అంటే ఏదో బోధ చేసేసి వాక్యం చెప్పి ప్రసంగం చేయడానికి కాదు నేను అనేది. నాకు ఇలా దర్శనం వచ్చింది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు అని ఏదో మాట్లాడాలి. సరే, దర్శనం అనేది పక్కన పెడదాం కాసేపు. మనం బైబిల్ చదువుతా ఉండగా మనకి ఏదో మాట జ్ఞాపకం వచ్చింది, దాన్ని ఎవరితో పంచుకోవాలి? దైవ సేవకులతో పంచుకుంటారు, మీరందరూ చాలా మంచివాళ్ళు. ఇంకా వేరే వాళ్ళతో పంచుకోవాలంటే ఎవరితో పంచుకోవచ్చు? సంఘంలో ఎవరితో పంచుకోవచ్చు? అదే జాగ్రత్తగా ఆలకించండి. సంఘంలో ఎవరితో పంచుకోవచ్చు అంటే, సంఘములో కావచ్చు, బయట కావచ్చు. సరే, మీరు దైవజనులతో పంచుకుంటానన్నారు, బాగానే ఉంది. కానీ నేను చాలాసార్లు చెప్తా వచ్చాను, ఆ మాట ఏంటంటే, ఆత్మ సంబంధమైన మనుషులు ఎవరో తెలుసుకుని వారితో మన అనుభవాలు పంచుకోవాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మనుషులతో మన అనుభవాలు పెంచుకోవాలి. ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడే వారితో ఆ మాటలు మాట్లాడితే వారు కూడా ఆత్మ సంబంధమైన సలహా ఏదో ఒకటి. లోకంలో ఎవరో ఒక అతను ఉన్నాడు, అతను బాప్టిజం పొందలేదు, దేవుని మందిరానికి రావట్లేదు, అతను పూర్తిగా లోకానుసారి. మనకేదో వాక్యంలో ఒక విషయం అర్థమైంది, ఒక మంచి ప్రత్యక్షత మనకు దొరికింది, వెంటనే అతని దగ్గరికి వెళ్ళి చేతి అతను అర్థం చేసుకోగలుగుతాడా? మనం ఏం చేయాలి? అందుకనే అటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆత్మ సంబంధమైన విషయాలని ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సువార్త అందరికీ ప్రకటించవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధులే అర్థం చేసుకోగలరు. దావీదు భక్తుడు అంటాడు, నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి ఆనందిస్తారు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇశ్రాయేలీయులు అసలైన ఆత్మ సంబంధులు ఎవరో, ఆత్మ సంబంధులు కాని వారెవరో అర్థం చేసుకునే పరిస్థితిలో, అందుకని వారు ఏం చేస్తున్నారు? పాపం ఎల్లప్పుడూ ప్రార్థనలో గడుపుతూ ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వాళ్ళకేమో విరోధంగా మాట్లాడుతున్నారు. వెళ్ళేమో కోరాహు, దాతాను, అబీరామును చూసి అంటారు, అదిగో దేవుని పిల్లల్ని మీరు నాశనం చేసేస్తున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. జాగ్రత్త, ఒక మాట నేను సంఘానికి జ్ఞాపకం చేస్తాను. మనము తప్పు చేసినప్పుడే అపవిత్రులమవ్వము. తప్పు చేసేవారికి సహకరించినప్పుడు కూడా కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారో తెలుసా? ఏదైనా శుభకార్యాలు ఏదైనా జరిగినాయి అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే సైలెంట్గా అక్కడికి వెళ్ళి, అమ్మాయి కొంచెం అదిగో అది అటు చెయ్యి, అది అటు కాదు పిన్న నువ్వు వచ్చి చేయరాదని. కాదమ్మాయి నేను చేయకూడదు, కానీ నువ్వు అటు చేయాలని. అమ్మాయి అది అట్ట కాదమ్మాయి, అది అటు చేయకూడదు, పిచ్చిదాన్ని తెలియట్లా నీకు, ఇక ఇటురా నేను చెబుతారా, ఆ కొబ్బరికాయ అదిగో అక్కడ పెట్టి, అది వెరీ గుడ్ అంతే, ఇప్పుడు అది వాళ్ళ విలువటు అది అలా చెయ్యి, నేను చేయకూడదు కానీ అమ్మాయి నువ్వు చెయ్యి అంటే మనం ఏం చేస్తున్నాం? మనం చేయకపోయినా వేరే వాళ్ళతో ఏం చేస్తున్నాం? వేరే వాళ్ళు చేయడానికి మనం సహాయపడుతున్నాం. దేవుని పిల్లలారా, అదే కాదు,
కొన్ని సందర్భాల్లో క్రైస్తవులు దేవుని పిల్లలమైన మనం ఏం చేస్తామంటే కొన్ని అబద్ధాల్లో మనం వారితో పాటు భాగస్థులమై ఉంటాము, కొన్ని మోసాల్లో మనం భాగములమై ఉంటాము, కొన్నిసార్లు కొన్ని కుటుంబాలను కూల్చడంలో కావచ్చు, కొన్ని నాశనాలను చేయడంలో కావచ్చు, మనం డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా మన వంతు మనం ఏదో ఒక సహాయం చేస్తానే ఉంటాం. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం నేను అమ్మగారు నేను అసలు దాంట్లో నాదేం లేదు, నేను అసలు అక్కడ ఏం చేయలేదు, కానీ నేను మాట అంటాను. మనము చేయలేదన్న మాట బాగానే ఉంది, చేసే వారి విషయంలో మనం ఎలా సహకరిస్తున్నాం? అది తప్పు అని మనకు తెలుసు, అందుకనే మనం దానిలో వేలు పెట్టట్లేదు. కానీ ఎవరైనా దాన్ని చేస్తేనే మనం ఏం చేస్తున్నాం? ఒక్క మాట చెబుతా వినండి, యుద్ధం చేసేవాడికి ఎంత జీతం, ఆయుధాల దగ్గర కాపలా ఉండేవాడికి కూడా ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పాడా? అన్ని దేవుడే చెబుతాడేగా. ఎవరు చెప్పారు ఈ మాట? దావీదు మహాభక్తుడు చెబుతాడు, యుద్ధం చేసేవాడికి ఎంత జీతమో ఆయుధాల దగ్గర కాపలా ఉండేవాడికి కూడా. అది మరి నువ్వు చేయరా, నేను ఉంటాలే, నేను చూసుకుంటాలే, నువ్వు చేయి, నీకెందుకు? జాగ్రత్త. పాపాన్ని ఏ కోణంలో అయినా సరే మనము ఖండించడానికే ఇష్టపడాలి, కానీ పాపానికి సహకరించడానికి కానీ పాపులతో కలిసి ఉండడానికి కానీ మనము ఏ రోజు కూడా ఏ భక్తిహీనతలో కానీ ఏ భక్తిహీనులతో కానీ మన సహవాసం అనేది స్థిరపరచబడకూడదు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య ఒక వ్యక్తి అంటున్నాడు, పాస్టర్ గారు, లోకంలో ఉంటున్నామండి, అందరు మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు, వారందరితో కలిసి వెళ్తున్నప్పుడు మరి కాస్తంతా మన పని జరుగుతూ ఉండాలి, కాస్త నలుగురు మనుషులు మనతో పాటు ఉండాలంటే మనం ఏం చేయాలి? కొన్నిసార్లు వాళ్ళతో పాటు మనం కూడా చెయ్యాలి కదా అయ్యగారు, మీరు అట్లా అంటారేంటి అని అంటాడు. పోనీ అక్కడదా చెప్పాడు, బాధ ఏదాడు చెప్పుకున్నాడు అనుకుంటే అని అంటాడు, అయ్యగారు యేసు ప్రభువు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అన్నాడు. నన్ను వాళ్ళు పాస్టర్ గారిని అడుగుతున్నాడు, ఎందుకు వచ్చాడు చెప్పండి, మీరే చెప్పండి, యేసు ప్రభువు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మరి పాపులను రక్షవాడు అంటాడు, పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. మరి పాపులను రక్షించాలంటే మరి ఆయన కూడా పాపులతో పాటే తిన్నాడు, పాపులతో పాటే ఉన్నాడు, పాపులతో పాటే తిరిగాడు కదా. మరి నేను కూడా అలాగే ఏం చేస్తున్నాను, ఆ భూమి మీద నా పని జరగాలి కాబట్టి నేను కూడా మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా సరే నాకు కావలసిన మనుషుల్ని నాతో పాటే. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, జెఫన్యా శాస్త్రి గారు ఎవరో ఈ మాట గురించి చెప్పిన మాట నాకు గుర్తుంది. నాకు సరిగ్గా ఎవరో గుర్తులేదు కానీ నాకు గుర్తుంది, విషయం మాత్రం గుర్తుంది. దైవజనుడు అంటాడు, యేసు ప్రభువారు పాపులతో పాటు తిరిగారు, పాపుల ఇంట్లోనే ఆయన భోజనం చేశారు. జక్కయ్య లాంటి, లేకపోతే సుంకరి అయిన మత్తయి లాంటి ఇంకా ఎందరో పాపుల ఇంటికి ఆయన వెళ్ళాడు. ఎందరో పాపాత్మురాలైన స్త్రీలు ఆయన్ని వెంబడించారు. కానీ ఒక మాట ఏంటంటే, యేసు ప్రభువారిని అనేక మంది పాపులు వెంబడించారు, అనేక మంది పాపులు ఆయనతో పాటు కలిసి తిరిగారు. ఆయన కూడా అనేక మంది పాపుల్ని వెంట పెట్టుకుని తిప్పాడు. కానీ ఆ పాపులు యేసయ్యలా పరిశుద్ధులుగా మార్చబడ్డారే కానీ యేసయ్య ఏ రోజు ఆ పాపులతో కలిసి పాపం చేయలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంతో మంది పాపులు యేసయ్యను వెంబడించారు. పరిసయ్యులు శాస్త్రులు అంటారు, ఏంటబ్బాయి మీ బోధకుడు చుట్టూ ఎప్పుడు చూసినా పాపులేనా, సుంకర్లు ఆ యొక్క పాపులేనా, ఎప్పుడు చూసినా పాపులేనా అని అంటే, ఆయన అంటే నేను పాపుల కోసమే వచ్చా, రోగంతో ఉన్న వారి కోసం వచ్చా. రోగంతో ఉన్నవాడికే కదా వైద్యుడు కావాల్సింది, నేను పాపములో ఉన్నవాడిని రక్షించడానికే వచ్చా. నేను నీతిమంతుడిని అనుకుంటున్న వాడిని ఏం చేయలేం కాబట్టి వాడి కోసం కాదు, పాపపు వ్యధతో ఉన్నవాడిని బాగు చేయడానికి నేను వచ్చాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ యేసయ్య అంతమంది పాపులతో కలిసి తిరిగాడు, కానీ ఏ రోజైనా పాపం చేశాడు చెప్పండి? అంతమంది పాపులతో కలిసి తిరిగాడు, వాళ్ళలో ఎంతమంది పాపులను ఆయన మార్చగలిగాడు?
అందరినీ మార్చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. చెట్టు పైన ఉన్న జక్కయ్యనే కానివ్వండి, కాళ్ళ దగ్గర కన్నీరు కారుస్తున్న పాపాత్ములైన స్త్రీనే కానివ్వండి, ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని విడిచిపెట్టకుండా అందరినీ ఆయన మాటతో, ఆయన చూపుతో, ఆయన ప్రవర్తనతో అనేకుల్లో మార్పు తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పిల్లలారా, జాగ్రత్త. లోకములో మనం ఉంటూ ఉండగా, లోక యాత్రలో మనం ముందుకు వెళుతూ ఉండగా, మన బంధువులు, మన స్నేహితులు, మన చుట్టూ ఉన్నవారు భక్తిహీనులు, పాపులుగా కనబడతారు. వారితో పాటు మనం ఉంటున్న సమయంలో వారి భక్తిహీనతను మనం పూసుకోవడం కాదు, మన భక్తి వారికి పూయబడాలి. ఒకవేళ వారు భక్తి అలవాటు చేసుకోకపోయినా పర్లేదు, మనం వాళ్ళ భక్తిహీనతను మాత్రం ఏ కోణంలోనైనా సరే పాపంగానే మనం ఏం చేయాలి? క్రైస్తవుడు ఏం చెయ్యాలి? వింటున్నారా నా మాటలు? ఓ మాట చెప్పనా, మీరందరూ చాలా బాగా పొగుడుతారు, కానీ ఒక్క ఉపయోగం ఉండదు. యాకినే గారు బాగా వాక్యం చెబుతారు, ఏం ఉపయోగం? మీలో సగం మంది నిద్రపోతున్నారు ఇప్పుడు. ఇదేనా బాగా చెప్పడం అంటే? పొగిడి మిమ్మల్ని ఏదో అంటారు చూసావా, అదంటది, పుతోన అంటది, అదిగో దేవుని సేవకుడు సర్వోన్నతుని చేత పంపబడిన వాడు. పౌలు అంటాడు, పో సైతాన్ ఎక్కడ ఉన్నాను అంటాడు. ఎందుకంటే అది పొగిడి పౌలు గారు నా దారి నుంచి పక్కదారిలో పంపించేస్తుంది. ఆ పౌలు గారు ఆ దారిలో వెళ్ళినంతసేపు పొగుడుతానే ఉంటుంది. ఎందుకు? ఆయన గనక విషయం కాస్తంత తేలిగ్గా పరిశీలనగా చూశాడంటే దాన్ని ఎలగొడతాడని దానికి తెలుసు. అందుకని ఏం చేస్తుంది? ఆయన్ని ఎట్టగొట్ట దారి మరిపించేయాలని, తన వైపు చూడకుండా చెయ్యాలని, తను పట్టించుకోకుండా చెయ్యాలని, అయ్యగారు అడుగో, పాస్టర్ గారు అడుగో, సర్వోన్నతుని సేవకుడు అడుగో అని అంటుంది. పాస్టర్ గారు దారి దాటి అవతల దారికి వెళ్ళిన తర్వాత అంటుంది, రండి పెట్టండి, కొబ్బరికాయలు నోట్లు ఇక్కడ పెట్టండి అని అంటుంది. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వాక్యం వినండి. ఎక్కడున్నాం మనం? క్రైస్తవుడు లేఖనాలని పరిశీలించి అర్థం చేసుకునేవాడిగా ఉంటూ పాపాన్ని ఎల్లప్పుడూ కూడా పాపంగానే ఖండించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. మీరు ఎవరు నన్ను పొగడాల్సిన అవసరం లేదు, మీ పొగడతలని మీతో పాటే ఉంచుకోండి. అసలు వద్దు నాకు అసలు ఏం వద్దు, మీతో పాటే ఉంచుకోండి. వాక్యమేనండి చాలు, అంతకంటే నాకు మీరు పెట్టేది ఏం వద్దు. కానీ జాగ్రత్త, వాక్యమేనండి. క్రైస్తవుడు పాపాన్ని ఎప్పటికైనా ఖండించాలి. పాపులకు వీలైనంత దూరంగా బ్రతకడానికి మనం ఇష్టపడేవారుగా ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. వాక్యం చెప్తుంది, దుష్ట సాంగత్యం ఏం చేసిందంట? మంచి నడవడికని చెరిపి వేసిందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. జాగ్రత్త. అలాగని చెప్పేసి లోకంలో అందరినీ, మేము చర్చికి వెళ్తున్నారా, మీరందరూ మా వాళ్ళు కాదు, మీరందరూ మాకు దూరంగా ఉండాలి, మేము ఒక్కళ్ళమే పరలోకం వెళ్తాం అని చెప్పేసి అందరినీ దూరంగా పెట్టమని వాక్యం చెప్పట్లేదు. వాక్యం మనకేం చెబుతుందంటే, అందరినీ ప్రేమించు, అందరినీ నీ దేవుని సన్నిధికి నడిపించడానికి ప్రయత్నించు, దేవుని మాటల వారికి బోధించు. కానీ వారి మార్గంలో మనం మాత్రం ఎప్పటికీ కూలిపోయేవారిగా ఉండకూడదు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్త. వ్యర్థమైన సంభాషణలతో, వ్యర్థమైన మాటలతో, వ్యర్థమైన క్రియలతో, భక్తిహీనులతో పాటు, పాపులతో పాటు మనము కూడా పాపములో సహకారులమైతే ఖచ్చితంగా లెక్క చెప్పుకోవాల్సి వచ్చింది. ఒక పాపం అక్కడ జరుగుతుందని తెలిసినప్పుడు నిందపడినా పర్లా, ఒక తప్పు అక్కడ జరుగుతుందని తెలిసినప్పుడు నిందపడినా పర్లేదు, మనం కోల్పోయినా పర్లేదు. మనం ఏం చేయాలి? మనం ఆ పాపాన్ని, తప్పుని ఖండించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. చాలామంది తప్పుగా ఖండించరు. దానికి కారణం ఏంటి తెలుసా? అమ్మో, తప్పుగా ఖండిస్తే వాళ్ళు ఏమైనా అనుకున్నారంటే మళ్ళీ ఇబ్బందులు పడతామండి. జాగ్రత్త. దేవుని పిల్లలము, దేవుని బిడ్డలమై ఉన్న మనము ఎల్లప్పుడూ కూడా పాపము విషయములో రోషాన్ని ప్రదర్శించే వారమై ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. పాపాన్ని ఎదిరించడంలో రోషం కలిగిన వారమై ఉండాలి. ఏ రోజు ఏ కోణములో పాపానికి సహకరించడానికి వీల్లేదు క్రైస్తవుడు. వాళ్ళు ఏం చేశారు? కోరా, దాతాన్, అబీరాములు కథ గట్టిగా మాట్లాడుతుండేసరికి, అదిగో చూసారా, వాళ్ళు దేవుని పిల్లలరా, వాళ్ళు దేవుని పిల్లలు, మీరు వాళ్ళని చంపేస్తున్నారని అంటున్నారంట.
కనీస వివేచన వారికి లేదు, కనీస ఆలోచన లేకుండా ప్రవర్తించి మోషే అహరోనులకు విరోధంగా తిరగబడేసరికి దేవుడే నాశనం చేత చంపేసిన వారిని భక్తిపరులు అని పిలుస్తుండేసరికి ఏమైందంట? దేవుని కోపం వారిపైన ఏమైందంట? చెప్పాలి, ఏమైందంట? రగులుకుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. దేవుని కోపం వారిపైన రగులుకుంది. ఇశ్రాయేలీయుల సమాధి మధ్య టైం అయిపోయింది. ఇశ్రాయేలీయుల సమాధి మధ్య ఏమి రేగిందంట? ఒక తెగులు రేగింది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. దేవుని పిల్లారా, జాగ్రత్తగా ఆలకించే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ఆ తెగులు రేగిందో, ఆ తెగులు వారి మధ్య వచ్చిందో, ఇశ్రాయేలీయుల సర్వ సమాజంలో ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోవడం ప్రారంభించారు. తెగులు అలా నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈలోగా దైవజనుడు మోషే అంటున్నాడు, ఒకసారి చదువుదాం ఆ మాట. 16వ అధ్యాయం 46వ వచనాన్ని చదవండి. అప్పుడు మోషే ధూపార్తిని తీసుకుని బలిపీఠము నిప్పులతో నింపి వేగంగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయము, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలుపెట్టిన అహరోనుతో చెప్పగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఈ మాట ఆలకించే ప్రయత్నం చేయండి. ఏదో వారి పట్టున మాట్లాడుతున్నారు, వారి తరపున మాట్లాడుతున్నారని భక్తిహీనులు కూడా భక్తి పరులుగా మార్చి దేవునికి విరోధంగా మాట్లాడేసరికి దేవుని కోపం రేగంట, దేవుని కోపం ఒక తెగులు పుట్టించంట, ఆ సమాజాన్ని నాశనం చేయడం ప్రారంభించింది. ఇప్పటి వరకు చెప్పిన సంఘటనలను ఒకసారి పక్కన పెడదాం. దేవుని కోపం సమాజాన్ని నాశనం చేస్తుంది. తెగులు సమాజంలో ఉన్న వారిని అందరినీ చంపేస్తుంది. మోషే భక్తుడు అంటున్నాడు, నీ ధూపార్తిని తీసుకుని వెళ్ళి తెగులుకి ఎదురుగా నిలబడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అహరోను భక్తుడు మహా వేగంగా పరిగెత్తుకుంటా వెళ్ళి ఒక ధూపార్తిని తీసుకుని ఆ ధూపార్తిని నిప్పులు ఉంచి ఆ ధూపార్తిని వెంటనే తీసుకుని పరిగెత్తుకుంటా వెళ్ళి తెగులు వస్తున్న వైపుకు ఎదురుగా నిలబడ్డాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తెగులుకి ఎదురుగా నిలబడ్డాడంట. తెగులు వస్తున్న వైపు ఎదురుగా నిలబడి ఆ తెగులు చేత చనిపోయిన వారికి, ఇంకా తెగులు తగలకుండా బ్రతికి ఉన్న వారికి మధ్యలో ఎవరు నిలబడ్డారంట? వెంటనే తెగులు ఏమైందంట? ఏముంది ఆయనలో అంత గొప్పతనం? దేవుని ఒక ఆత్మ ఉందంటారా? ఇంకేముంది? ఏముంది ఇంకా? అక్కడ జాగ్రత్తగా చూస్తే ఆయన చేతిలో ధూపార్తి ఉంది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా ఆలకించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా అపోస్తలుడైన పేతురు భక్తుడు రాసినట్లుగా యాజక సంబంధమైన రాజులుగా ఉండడానికి పిలువబడిన మనము గుర్తుపెట్టుకోవాల్సిన మాట, ఆ పాళెములో తెగులు మొదలయ్యి అనేక మందిని చంపేస్తూ ఉండగా మోషే అంటున్నాడంట అహరోనుతో, అహరోను నీవు వెళ్ళి ఆ తెగులుకి ఎదురుగా నిలబడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అహరోను తెగులుకి ఎదురుగా నిలబడగానే, అహరోను తెగులుకి ముందుగా నిలబడగానే, చనిపోయిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యలో నిలబడగానే నష్టము కలిగించే తెగులు ఆగిపోయిందంట. చేతులు స్తోత్రం చెబుదాం ఒకసారి మంచిగా. హల్లెలూయా. చిన్న మాట చెప్పనివ్వండి. రాత్రి అహరోను చేతిలో ధూపార్తి ఉంది, తెగులుకి మధ్యలో నిలబడ్డాడు, తెగులు ఆగిపోయింది. ఈ రాత్రి ఒక చిన్న మాట చెప్పి ప్రసంగాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలము, దేవుని జనాంగము, దేవుని సంఘమయ్యున్న మనము కూడా మన కుటుంబాలపైన, మన గ్రామం పైన, మన జనాంగాలపైన, మన బంధువులపైన తెగులు నాశనం చేస్తూ ముందుకెళ్తుంటే ఏ తెగులది? ఏ తెగులది? ఏ తెగులంటే అది? ఏ తెగులది? కరోనా అనే తెగులే కాదు, దానికంటే భయంకరమైన తెగులు ఒకటి మన కుటుంబాలని, మన బంధువులని, మన స్నేహితుల్ని, మన యొక్క ఇరుగు పొరుగు, మన గ్రామాలని కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. ఏ తెగులది?
పాపం అనే తెగులు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆ పాపం అనే తెగులు చిన్న పెద్ద అన్న భేదం లేకుండా, వయస్సుతో భేదం లేకుండా, ఏ విధమైన వరసతో భేదం లేకుండా ప్రతి వారిని కూడా దారి తప్పించి నాశనం చేస్తూ ఉండగా క్రైస్తవుడు ఏం చేయాలి? ఏం చేయాలి? క్రైస్తవుడు ఏం చేయాలి? నా మట్టుకు నేను పొద్దున్న 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళాను, ఒక కీర్తన చదువుకున్నాను, లేకపోతే క్యాలెండర్లో వాక్యం చదువుకున్నాను, మళ్ళీ రాత్రి ఇంటికి రాగానే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాను, శుభ్రంగా తిన్నాను, పడుకున్నాను అనుకోవడం కాదు. దేవుని బిడ్డగా, దేవుని సంఘంగా, క్రైస్తవులుగా మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ధూపార్తి తీసుకుని, ధూపార్తి పట్టుకుని తెగులుకి ఎదురు నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. తెగులుకి ఎదురుగా నిలబడాలి. దుపార్తిలో నిప్పులు పట్టుకుని తెగులుకి ఎదురుగా నిలబడే వారమై మనం ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రార్థన దుపార్తులు పట్టుకోవాలి, దానిలో పరిశుద్ధాత్మ నిప్పులు ఉంచాలి, దాని నుండి స్తుతి ధూపము రావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఎప్పుడైతే ఇటువంటి ధూపముతో కూడిన ప్రార్థన మన నుండి బయలుదేరుతుందో, ఒక మాట నేను అంటాను, వాక్యము చెబుతున్న మాటలను బట్టి నేను ఒక మాట అంట. ఒక భక్తుడు అంటాడు, మోకాళ్ళ పైన ఉన్న క్రైస్తవుడంట, మోకాళ్ళ పైన ఉన్న క్రైస్తవుడంట, మోకాళ్ళ పైన నిలబడిన క్రైస్తవుడంట సాతానుకు ఒక పెద్ద ప్రాకారంలా కనపడతాడంట. ఎలా కనపడతాడంట? ఒక పెద్ద ప్రాకారంలా కనపడతాడంట. ఆ మోకాళ్ళ పైన నిలబడిన క్రైస్తవుడు ఎంతే కనపడతాడేమో మన కళ్ళతో చూస్తే. సాతాను వాడి కళ్ళతో చూసినప్పుడు మోకాళ్ళ పైన ఉన్న క్రైస్తవుడు ఒక పెద్ద ప్రాకారం ఇలా కనపడతాడంట. సాతాను గిలగిల గింజుకులాడిపోతాడంట. అసలు ఈ ప్రాకారాన్ని దాటి లోపల ఉన్న దాన్ని నేను అట్ట పట్టుకోవాలని నేనంట. మన కుటుంబానికి మన ప్రార్థన ఒక ప్రాకారం అవ్వాలి, మన సంఘానికి మన ప్రార్థన ఒక ప్రాకారం అవ్వాలి, మన చుట్టుపక్కల నశించిపోతున్న వారికి మన ప్రార్థన ఒక ప్రాకారం అవ్వాలి. నాశనం అనే సైతాను, పాపం అనే సైతాను మనల్ని దాటుకుని వెళ్ళకుండా ఆపేయాలండి. మనం ఎలా సాతానా యేసు నామములో ఆగిపో అంటే ఆగిపోదు. అది నీకంటే 2 గట్టికి ఇంకా కేకలు ఇంకో 2 ఎక్కువ వేసింది. సాతాను కేకలకు భయపడదు. దేనికి భయపడింది? ఆ ధూపార్తి చేత్తో పట్టుకుని, దానిలో నిప్పులు పెట్టుకుని, దాని నుండి ధూపం వస్తూ ఉన్న ఆ ధూపార్తిని అలా చేతిలో పట్టుకుని తెగులుకి ఎదురుగా నిలబడగానే తెగులు కలిగించే ఆ దూత, నాశనం కలిగించే దూత అక్కడ ఆగిపోయిందంట. ఉన్న పాటున ఆగిపోయిందట. దేవుని పిల్లలారా, ఈ రాత్రి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు ఎవరు ఎలా కొట్టుకుపోతే నాకేంటి, ఎవరు ఏమైపోతే, ఒక మాట చెప్పమంటారా? కుటుంబాలు నాశనం అయిపోతున్నా సరే బాధ్యత లేని క్రైస్తవులు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. ఏడమ్మంటే చెప్పంటే 2 రోజులు తక్కువ కాకుండా ఎడుతారు. అమ్మగారు అంతా అయిపోయింది, అమ్మగారు, అయ్యగారు అంతా అయిపోయింది, అయ్యగారు. ఓ మనుషుల దగ్గర ఏడమ్మను, అసలు కనిపించిన వాళ్ళందరి దగ్గర ఎడుతారు. ప్రార్థన చేయమంటే పావు గంట సేపు మోకాళ్ళంగో. ఏదైనా కష్టం రాగానే ఓ ఏడుపు, ఓ బాధ, ఓ ఆలోచన, ఓ గలిబిలి, మనశ్శాంతి లేకుండా ఆలోచిస్తూనే ఉంటారు, బాధపడతానే ఉంటారు. కానీ ఉపయోగం ఉంటుందా? ఏ ఉపయోగం ఉండదు. అదే నువ్వు మోకాళ్ళ పైన నిలబడితే ఆ నాశనం ఏదైతే ఉందో అది అక్కడ ఆగిపోద్ది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నీవు మోకాళ్ళ పైన నిలబడితే ఆ నాశనం ఆగిపోద్ది. అక్కడ ప్రార్థన ధూపార్తి పట్టుకుని నిలబడితే ఆగిపోద్ది. అహరోను వెళ్ళి అంత అద్భుతమైన మాట అండి అది. ఆ మాట చదివినప్పుడు ఒక క్షణం అక్కడ ఆగిపోవాలనిపించింది. చచ్చిన వారికిని బ్రతికిన వారికిని మధ్య నిలబడ్డాడంట. మనం మోకాళ్ళు వేస్తే పరిస్థితులు ఎలా మారాలో తెలుసా? మనం మోకాళ్ళు వేయక ముందు, మనం మోకాళ్ళు వేసిన తర్వాత అని పరిస్థితిలో తేడా కనపడాలి. చరిత్రలో ఎలాగైతే యేసుప్రభు వారికి ముందు, యేసుప్రభు వారి తర్వాత అని చెప్పుకుంటున్నారో, మనం మోకాలు వేసినప్పుడు కూడా పరిస్థితులు అలాంటి మార్పు రావాలి. అలాంటి మార్పు రావాలంటే ప్రభు సన్నిధిలో పరిశుద్ధత కలిగిన వారమై ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? ప్రార్థన ఎంతో ప్రాముఖ్యం, ప్రార్థన ఎంతో అవసరం. ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేకపోతే మన కుటుంబాన్ని, మనకు కలిగిన దాన్ని ఏది కూడా
మనం కాపాడుకోలేము. స్తోత్రం చెల్లిద్దామా? ఎందుకంటే నాశనము కలిగించే సైతాను, నాశనము కలిగించే దూత అది ప్రతి వీధిలోనూ ప్రతి ఇంటిలో తిరగడానికి రోజుల్లో ప్రయత్నిస్తూ ఉన్నది. ప్రతి కుటుంబాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తుంది. దేవుని బిడ్డలారా మరొకసారి చెబుతున్నా, ప్రార్థన ఎంతో ప్రాముఖ్యం. మీ అందరికీ పాస్టర్ గారు చెబుతానే ఉంటాడు, ప్రార్థన చెబుతానే ఉంటాడు. ఆయన ప్రార్థనగా చెప్పేది అని చెప్పేసి అనుకుంటున్నారేమో. నా జీవితంలో ఒక మాట పదే బోధించమనంటే, రోజంతా బోధించమనంటే నేను చెప్పేది ఒకటే, ప్రార్థన చేయండి. కొన్ని కోట్ల సమస్యలు ఉండొచ్చు, కొన్ని కోట్ల మార్గాల్లో కష్టాలు రావచ్చు, అన్నిటికీ ఒకటే సమాధానం, పరిశుద్ధతతో కూడిన ప్రార్థన. కోట్ల కష్టాలకు కూడా ఒకటే సమాధానం, ప్రార్థన. నేను మాట అంటాను, ఈ రోజుల్లో మా కుటుంబం ఏ కష్టం లేదు పాస్టర్ గారు, మీరు చెప్పిన ప్రార్థన కష్టం వచ్చినప్పుడు చేస్తాను అనుకుంటున్నారేమో. మెలకువ కలిగిన వారు, చురుకైన కావలివాడు శత్రువు బయలుదేరినప్పుడే గ్రహించి తన ప్రాకారాలను దిట్టపరుచుకుంటాడు. ఆ మెలకువతనం మనలో ఉండాలి. చేతులు కాలిపోయిన తర్వాత గబగబా చాకులు పట్టుకోవడం కాదు. ప్రార్థన ప్రాకారాలు మనలో బలపరచబడాలి. ప్రార్థన నడికట్లు కట్టబడాలి. మీరందరూ చాలా పనులకి వెళ్తున్నారు, చాలా బిజీగా ఉంటున్నారు. కానీ నేను అంటున్నాను, మీ పాస్టర్ గారు ఇందా చెప్పారు కదా, వారానికి ఒక గంట సేపు వచ్చి ప్రార్థన చేయమని. మీలో కొంతమంది రాలేదంట. వాళ్ళ కోసం కాదు, నేను ఆ ఒక్కరోజు కోసం చెప్పట్లేదు. మనం ప్రతిరోజు చేసే ప్రార్థన గురించి చెప్తున్నాను. ప్రతిరోజు ఎలా ఉండాలి? జాగ్రత్త. చాలామంది ఈ వారంలో ఒక్కరోజే రాలేదంట. నేను చిన్న ప్రశ్న, అసలు మన ఇంటికాడ మన ప్రార్థన ఎలా ఉంది? మన ఇంటికాడ మనం చేసే ప్రార్థన ఎంతసేపు? 5 నిమిషాలు, 2 నిమిషాలు చాలు మన కుటుంబాలు కాపాడుకోవడానికి. నాశనం కలిగించే సైతాను కుటుంబాలను కూల్చేస్తున్నాడు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. అందుకని మనం ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థనతో మన జీవితాలను కట్టుకునేవారుగా ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? ఆ రీతిగా అందరం కూడా ప్రార్థనతో జీవిద్దాం, ప్రార్థనలో జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకడిలో దీవించును గాక. కళ్ళు మూసుకొని మోకరించి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మన జీవితాలు సరి చేసుకుంటూ, పరిశుద్ధపరుచుకుంటూ, ప్రభు చేతికి అప్పగించుకుంటూ ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం అందరం. మొట్టమొదటిగా తగ్గించబడడానికి మనం ఇష్టపడుతున్నామా అనేది పరిశీలించుకుందాం. రెండవదిగా వాక్యం చెబుతున్న మాట పాపాన్ని ఖండించాలి. మనం పాపానికి ఎదురు నిలబడాలి. పాపానికి మనం సక్కరించకూడదు. భక్తిహీనతకు మనం సక్కరించకూడదు. మూడవదిగా వాక్యం మాట్లాడుతున్న మాట ప్రార్థన. అహరోను నిలబడ్డాడు, తెగులుకి ఎదురు నిలబడ్డాడు. మనము నిలబడాలి. మన కుటుంబాన్ని సాతాను నాశనం చేస్తుంటే ఇంకా సాకులు చెప్పుకుంటూ బ్రతుకుతున్నామేమో. నిలబడదాం ప్రభు సన్నిధిలో, భారంతో నిలబడదాం, బాధ్యతతో నిలబడదాం. ప్రభు చేతికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. అందరి వల్ల కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన ఎవరైనా ఒకరు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.